తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన మరి హిందువుల మనోభావాలన్నింటినీ కూడా కించపరిచే విధంగా ఉన్నాయి. ఈవేళ ఆ టిక్కెట్లని ఏ జిల్లాకి ఆ జిల్లా తిరుపతి వారికి అన్ని చోట్ల కూడా మరి కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఆ కళ్యాణ మండపాల్లో పెట్టి వారు ప్రజలకు అందుబాటులో తెస్తే అసలు ఈ స్టాంపేడ్ అనేది జరగకపోను. మరి చంద్రబాబు నాయుడు గారు మరి జాతకం ఏంటో కానీ అప్పుడు పుష్కరాల్లో చాలామంది చనిపోయారు. కేవలం ఇది మరి పాతికిపోయి 30-40 ఏళ్ల నుంచి పాతికిపోయి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు లంచాలు మరిగినటువంటి అధికారుల్ని అక్కడి నుంచి స్థాన భ్రంశం కలగకుండా వారందరినీ కూడా అక్కడే అట్టిపెట్టడం చాలా దుర్మార్గం. కనీసం అక్కడ చెప్రాసి దగ్గర నుంచి ఈఓ వరకు అందరినీ కూడా బయటికి గెంటేసి యంగెస్ట్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ వాళ్ళని వేస్తే కొంతైనా ప్రక్షాళన జరుగుతుందని, కనీసం లడ్డు అయినా క్లీన్గా ఉంటుంది, స్టెరైల్గా ఉంటుందని మా ఆలోచన. వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎక్స్గ్రేషియా అంటే ఏదో ₹1,00,000, ₹50,000, ₹10 ప్రకటించడం కాదు, ఇండివిజువల్గా ప్రకటించడం కాదు. అక్కడ ఎల్ఐసి ద్వారా వచ్చేటటువంటి విపత్తు నివారణ యాక్ట్ ప్రకారం ఎన్ని లక్షలు రావాలో అన్ని లక్షలు వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్కరికి కూడా వయసుని బట్టి వారి స్టేటస్ని బట్టి కూడా ₹1, ₹2 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఈ సంఘటన ఈవేళ కూటమి ప్రభుత్వ వైఫల్యం అని ఖచ్చితంగా చెప్తున్నాం మీ ద్వారా. మరి దాన్ని సవరించుకోవాల్సిందిగా, దాన్ని ప్రక్షాళన చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.